హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టమాటా రసాన్ని సింపుల్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక ఇందులోనే 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు కూడా వేసి కోర్సుగా వీడియోలో చూపిస్తాను. టమాటాలని బాగా కడిగి పెట్టుకోండి. కట్ చేసి అందులోనే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి నోటికి చేదుగా తీసి పక్కన పెట్టుకోండి. తినాలి అనిపించకపోయినా ఈ రసం బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పక్కన పెట్టుకున్న టమాటా రసంలోనే 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 4 పచ్చిమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఇవి కూడా కొంచెం వేగాక ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి పొడిని కూడా వేసి మరొకసారి కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పోపు మాడిపోతే రసం అనేది చేదుగా అనిపిస్తుంది. కాబట్టి ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి. ఇది కూడా వేడెక్కాక ఇప్పుడు ఇందులో టమాటా రసాన్ని వేసి మరొకసారి టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ని కూడా వేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసి మరొక 5 నిమిషాలు స్టవ్ పైనే వదిలేయండి, మూత పెట్టేసి. అంతేనండి. చాలా ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను పెట్టే షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది.